Good morning, students. SRDC online classes, second year, third semester. Topic is digestion of proteins. In previous class, we are discussed about topic is carbohydrates. Now, we are discussing about the topic is digestion of proteins. Proteins. About human diet contains 25 to 40 grams of proteins are present. Children requires much more proteins are having. The dietary proteins include albumins, globulins, casinogen, collagen, gelatin, mucin, elastin, nucleoproteins, etc. In the process of digestion, proteins are split into the amino acids. In the process, proteins are split into the amino acids. Digestion starts in the stomach and is completed in the small intestine. Proteins digestion starts in the stomach and is completed in the small intestine. Saliva contains no proteases. Steps in the protein digestion. What are they? Proteins are split into the proteases. Proteases splits into the peptones. Peptones splits into the polypeptides. Polypeptides splits into the dipeptides. Dipeptides splits into the amino acids. Finally, proteins are splits into the amino acids. Digestion of proteins in stomach. Digestion of proteins in stomach. Food undergoes both mechanical changes and chemical changes. Mechanical changes. Wall of the stomach undergoes periodic muscular contractions. మన స్టమక్ యొక్క వాల్స్లో పీరియాడిక్ మస్కులర్ కాంట్రాక్షన్స్ జరగడం వల్ల ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. దీస్ టర్న్స్ అండ్ బ్రేక్స్ ద ఫుడ్ మెకానికల్లీ అండ్ మిక్సెస్ ఇట్ థరోలీ విత్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ for proper action of enzymes. The cardiac and pyloric sphincters remain closed during churning of food. Okay, the churns and breaks the food mechanically. Food అనేది బ్రేక్ అవుతుంది అండ్ మిక్సెస్ ఇట్ థరోలీ విత్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్. అది గ్యాస్ట్రిక్ జ్యూస్తో మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ప్రాపర్ యాక్షన్ ఆఫ్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవ్వడం వల్ల ఫుడ్ అనేది స్ప్లిట్ అయిపోయి డైజెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ కెమికల్ చేంజ్. వాట్ ఈస్ ద కెమికల్ చేంజ్? ఇన్ ద స్టమక్ ది ఫుడ్ మీట్స్ ద గ్యాస్ట్రిక్ జ్యూస్ సీక్రెటెడ్ బై ద గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ది గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ మ్యూకస్, నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ పెప్సినోజన్, ప్రోరెనిన్. పెప్సినోజన్ అండ్ ప్రోరెనిన్ ఈజ్ బోత్ ఆర్ ఇన్యాక్టివ్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ HCl. What is the function of HCl? HCl kill the bacteria and other microbes that enter the stomach along with the food. ఎప్పుడైతే మన స్టమక్లోకి బ్యాక్టీరియా కానీ అదర్ మైక్రోబ్స్ కానీ ఎంటర్ అవుతాయో అప్పుడు ఈ HCl అనేది వాటిని కిల్ చేయడం జరుగుతుంది. ఇన్ అడిషన్ HCl యాక్టివేట్స్ పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్ అండ్ ప్రోరెనిన్ ఇంటూ రెనిన్. పెప్సినోజన్ని చైతన్యవంతం చేసి పెప్సిన్గా మార్చడం జరుగుతుంది. ప్రోరెనిన్ని యాక్టివేట్ చేసి రెనిన్గా మార్చడం జరుగుతుంది. ఇట్ ప్రొడ్యూసెస్ అన్ అప్రోప్రియేట్ pH ఫర్ పెప్టిన్ డైజెషన్. ఇట్ అప్రోప్రియేట్ ఫర్ ప్రోటీన్ డైజెషన్. నెక్స్ట్ వన్ ఈజ్ పెప్సినోజన్. పెప్సిన్ ఈజ్ ఏ proteolytic enzyme secreted by the gastric glands. It is secreted in the inactive form called pepsinogen. The HCl activates this enzyme into pepsin. Pepsin hydrolyzes the proteins partially to proteases and peptones in the acid medium. ఇక్కడ ఏమవుతుంది? పెప్సినోజన్ అనేది HCl సమక్షంలో పెప్సిన్గా మారుతుంది. ప్రోటీన్స్ అనేవి పెప్సిన్ సమక్షంలో ప్రోటీయేజెస్ మరియు పెప్టోన్స్గాను మారడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ప్రోరెనిన్. ఇట్ ఈస్ ఫస్ట్ హైడ్రోలైజ్డ్ బై హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు an active enzyme renin. Renin hydrolyzes the soluble milk protein casein into the
వే ప్రోటీన్. ఇక్కడ మనకు ప్రోరెనిన్ ఏమవుతుంది అని అంటే హెచ్సిఎల్ సమక్షంలో రెనిన్గా మారుతుంది. నెక్స్ట్ కేసిన్ రెనిన్ సమక్షంలో పారాకేసిన్ ప్లస్ ప్రోటీయేజెస్గా మారుతుంది. నెక్స్ట్ పారాకేసిన్ ప్లస్ కాల్షియం, పారాకేసిన్ ప్లస్ కాల్షియం ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కాల్షియం పారాకేసినేట్. నెక్స్ట్ వన్ కాల్షియం పారాకేసినేట్ కన్వర్టెడ్ ఇంటూ ప్రోటీయేజెస్ ప్లస్ పెప్టోన్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ మ్యూసిన్. మ్యూసిన్ ప్రొటెక్ట్స్ ద లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ యాసిడ్ అండ్ ఎంజైమ్స్. మ్యూసిన్ అనేది మన స్టమక్ యొక్క బయట భాగంలో ఒక పొరలాగా ఏర్పడి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. మనం ఏమన్నాము? డైజెషన్ స్టార్ట్స్ విత్ స్టమక్ అండ్ ఎండ్స్ విత్ స్మాల్ ఇంటెస్టైన్. Next one, digestion of proteins in small intestine. In the small intestine, food receives 3 alkaline secretions. What is that? What are they? Bile juice, pancreatic juice. Next third one, intestinal juice. Bile juice యొక్క pH ఎంత? 8. Pancreatic juice యొక్క pH how much? 8.8. Next intestinal juice యొక్క pH 8.3. Bile juice అనేది ఎక్కడి నుంచి సీక్రెట్ అవుతుంది? ఫ్రమ్ లివర్. Pancreatic juice secreted by pancreas. Next intestinal juice secreted by intestinal gland. Okay, bile juice, pancreatic juice and intestinal juice. First one is bile juice. The small intestine, first one enti? Bile juice. Bile contains no enzyme and has no action on proteins. Bile contains no enzymes అనేవి కలిగి ఉండవు. has no action on proteins పైన ఎటువంటి యాక్షన్ని చూపించదు. మరి సెకండ్ వన్ ఏమన్నా మనము? ఫస్ట్ వన్ బైల్ జ్యూస్, సెకండ్ వన్ pancreatic juice. It contains 2 inactive proteins. What are they? Trypsinogen, chymotrypsinogen and carboxypeptidase. First one ఏంటిది? Trypsinogen. Trypsinogen is converted into the trypsin. Proteins are converted into proteases plus peptones in the presence of trypsin enzyme. Trypsinogen is converted into the trypsin in the presence of enterokinase enzyme. Okay, third one is proteases plus peptones are converted into the polypeptides in the presence of trypsin enzyme. Trypsinogen is converted into trypsin, proteins converted into proteases plus polypeptides, peptones plus proteases is converted into polypeptides. Next second one, chymotrypsinogen. Chymotrypsinogen is inactive form. It is activated by trypsin. Its action is similar to that of trypsin. It acts on proteases and peptones and gives polypeptides. Chymotrypsin also acts as on milk. Chymotrypsinogen in the presence of trypsin is converted into the chymotrypsin. Proteases plus peptones are converted into the polypeptides in the enzyme of chymotrypsin. Third one enti? Carboxypeptidase. It cannot act on proteins. But it acts on proteases, peptones and polypeptides, converting them into dipeptides and amino acids. Protease converted into peptones in the presence of carboxypeptidase. Peptones are converted into polypeptides. Polypeptides are converted into dipeptides plus amino acids in the presence of carboxypeptidase enzyme. Next third one ఏమన్నాము? ఫస్ట్ వన్ bile, second one pancreatic juice, third one is intestinal juice. It contains 2 digestive proteases. What are they? Aminopeptidases and dipeptidases. What is the aminopeptidase? Its action is similar to the carboxypeptidase. It acts on proteases, peptones and polypeptides, converting them into
dipeptides and amino acids. Polypeptides are converted into dipeptides plus amino acids, but participate the aminopeptidase. Next, dipeptidase means it acts on dipeptides and split into the amino acid. Dipeptides అనేవి స్ప్లిట్ అయ్యి ఏం ఏర్పడుతుంది అని అంటే అమైనో యాసిడ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. Dipeptide converted into the amino acid plus amino acids in the presence of dipeptidase enzyme. All enzymes are proteins. These are hydrolyzed to amino acids which are absorbed. All enzymes అనేవి proteins. Okay, this is digestion of proteins.